పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకించి ఈ రోజు ఈ వీడియో సెషన్లో మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే ఒలింపియాడ్ ప్రోగ్రామ్ మోహంతీస్ కౌముది గ్లోబల్ స్కూల్ 25-26 అకాడమిక్ ఇయర్లో నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ప్రోగ్రామ్ గురించి ఒక్కసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇది మన 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి మనం మంచి ఒలింపియాడ్ ప్రోగ్రామ్ని కార్పొరేట్ సంస్థలకి ధీటుగా ఒకంత అతిశయోక్తి అనుకోకపోతే అంతకు మించే ఎక్సలెంట్ కరికులం ని, ఇంటిగ్రేటెడ్ కరికులం ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఇంటిగ్రేటెడ్ కరికులం లో ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే కాకుండా రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ని కూడా ఒక భాగాన్ని చేసి నెక్స్ట్ జనరేషన్ కి, మన పిల్లలకి రాబోయే వాళ్ళ హయ్యర్ స్టాండర్డ్స్ లో కాంపిటేటివ్స్ కి రీచ్ అయ్యే విధంగా మన పిల్లలు అయితే మనం సన్నద్ధుల్ని చేస్తున్నాము. ఇది మనం రెగ్యులర్ గా మన సెషన్ లో నిర్వహించే కాంపిటేటివ్ అండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్. ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్స్ కి మనం 15 రోజులకు ఒకసారి నిర్వహించే ఫోర్ట్నైట్ టెస్ట్, పేపర్ బేస్డ్ ఎగ్జామ్, 1 మంత్ కు ఒకసారి నిర్వహించే క్యుములేటివ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించి వాళ్ళ 7 డిజిట్ హాల్ టికెట్స్ నంబర్స్ తో పేపర్స్ అనేవి ఓఎంఆర్ స్కాన్ బేస్డ్ తో తీసుకొచ్చి రిజల్ట్ అనేది పేరెంట్స్ కి ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. హోప్ఫుల్లీ ఆల్ ద పేరెంట్స్ కి ఇది రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోజు ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రెగ్యులర్ ఒలింపియాడ్సే కాకుండా కొన్ని టైప్స్ ఆఫ్ పెయిడ్ ఒలింపియాడ్స్, అంటే పిల్లల్ని తమ క్లాస్ వరకు, తమ డిస్ట్రిక్ట్ వరకు పరిమితం చేయకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ ని పెంచే విధంగా నిర్వహించే కొన్ని రకాలైన పెయిడ్ ఎగ్జామ్స్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందులో భాగంగా మనకి అభ్యాసోత్సవ్, ఈ అభ్యాస్ అకాడమీ తెలంగాణ వాళ్ళు నిర్వహించే రకరకాల ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే ప్రత్యేకించి ఆప్టిట్యూడ్ టెస్ట్ కానివ్వండి, ఎనలైటికల్ అండ్ సైంటిఫికల్ స్కిల్స్ ని పిల్లల్లో పెంచే రకరకాల ఎగ్జామ్స్ కానివ్వండి, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ పార్ట్, మీరు ఇందులో చూసుకున్నట్టయితే ఈ ఒలింపియాడ్ తాలూకు ఓవర్ వ్యూ ఏంటంటే సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్, రామన్ సైన్స్ మహోత్సవ్, సి బ్యాట్, ఏ మ్యాట్, బి మ్యాట్, ఈటీట్, ఇదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంబో ప్యాక్డ్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ ఇందులో భాగంగా కలాం సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది లెవెల్ 1 అండ్ లెవెల్ 2 లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఆచార్య చాణక్య బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే సి బ్యాట్, ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏ మ్యాట్, రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్ ఆర్ఎంఎం, రామన్ సైన్స్ మహోత్సవ్ ఆర్ఎస్ఎం, నెక్స్ట్ ఠాగూర్ ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ టెస్ట్ టీఈచ్ అండ్ సుభాష్ చంద్రబోస్ మెడికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ కలాం సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2 లెవెల్స్. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనం కాంబో బేస్డ్ లో కూడా నిర్వహిస్తున్నాము. అలా కాంబో వద్దు అనుకున్న వాళ్ళు దానికి ఇండివిజువల్ గా కూడా ఎన్రోల్ చేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్రాసెస్, ఎన్రోల్మెంట్ ఎలాగా, దాని తర్వాత వీళ్ళకి వచ్చే గుర్తింపు ఎలాగా అంటే ఎన్రోల్మెంట్ అనేది ఇండివిజువల్ ఎగ్జామ్స్ కి అయితే 125 రూపీస్, కాంబో ఎగ్జామ్స్ 6 కాంబో ఎగ్జామ్స్ కి ప్లస్ ఫ్రీగా నిర్వహించే కల్పనా చావ్లా ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే అది ప్రాజెక్ట్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట, దానికి కలుపుతూ గ్రాండ్ ఒలింపియాడ్ కి కూడా కాంబినేషన్ లో ఇచ్చే ఎగ్జామ్ కి 600 రూపీస్ మాత్రమే ఎన్రోల్మెంట్. లేదు దానికి ఇండివిజువల్ గా మేము 1 కడతాం 2 కడతాం అంటే 125 రూపీస్ పర్ ఈచ్ ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళకి తగ్గ గుర్తింపు ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ స్టేట్ లెవెల్లో వీళ్ళ తాలూకా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ ని స్క్రూటనైజ్ చేసి వాళ్ళని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో నిర్వహించే అభ్యాసోత్సవ్ లో మొమెంటోస్ తోని పురస్కరించడం జరుగుతుంది. ఇది 100% పిల్లలకు ఒక మంచి గుర్తింపు కూడా. నెక్స్ట్ అలాగా జరిగిన పురస్కారంలో మన పిల్లలు అండ్ మన స్కూల్ మేనేజ్మెంట్ కి వచ్చిన మంచి గుర్తింపు ఇది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ వాజ్ అవార్డెడ్ విత్ ఎడ్యుప్రెన్యూర్ అవార్డ్ లాస్ట్ అకాడమిక్ ఇయర్. అండ్ ఇఫ్ యూ కుడ్ సీ సమ్ గ్లాన్సెస్ లైక్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్, కొన్ని స్పార్కల్స్, మన పిల్లల్లో కొన్ని మెరుపులను మీరు ఇక్కడ చూడొచ్చు. సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో కానివ్వండి, నెక్స్ట్ రామానుజ మ్యాథ్స్ మహోత్సవ్ లో కానివ్వండి, నెక్స్ట్ ఆర్ఎంఎం ఎగ్జామ్ లో కానివ్వండి, నెక్స్ట్ లైక్ ఫ్రమ్ ప్రైమరీ అండ్ హై స్కూల్. నెక్స్ట్ అండ్ ఈ ఒలింపియాడ్స్ అన్నిటిలో భాగంగా మనకు వచ్చిన IIIT సీట్ కానివ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రామన్ సైన్స్ మహోత్సవ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ టాపర్స్ కానివ్వండి. నెక్స్ట్ మన పిల్లల్లో వాళ్ళ క్రియేటివిటీకి, సృజనాత్మకతకి అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ స్పిరిట్ కి పొందిన గుర్తింపు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇవన్నిటితో పాటు అవే కాకుండా ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే IGKO జీకే ఎగ్జామ్, IEO ఇంగ్లీష్ ఎగ్జామ్, NSO సైన్స్ ఎగ్జామ్, IMO మ్యాథ్స్ ఎగ్జామ్, ICSO
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, SSO సోషల్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ IHO హిందీ బేస్డ్ ఎగ్జామ్ కి కూడా మనం పిల్లల్ని ఎన్రోల్ చేయించి వాళ్ళకి తగిన కాంపిటేటివ్ బేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ILTSO వాళ్ళు కండక్ట్ చేసే MTSO, STSO, ATSO, GTSO అండ్ ETSO తాలూకా ఎగ్జామ్స్ లో మన ఒక్క సింగిల్ బ్రాంచ్ నుంచి 31 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాము. అండ్ సో ఇలాంటి ఎగ్జామ్స్ అవే కాకుండా సివి రామన్ సుచిర్ ఇండియా సంస్థ వాళ్ళు జాతీయ స్థాయిలో నిర్వహించే సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ లో కూడా మన పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ స్టేట్ లెవెల్లో 4 పిల్లలు హైదరాబాద్ వరకు రీచ్ అయ్యి చక్కగా అవార్డ్స్ అందుకున్నారు అని చెప్పడానికి MGS స్కూల్ తరపున సగర్వంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే మంచి ఎన్రోల్మెంట్స్ తో మన పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్ ని, కాంపిటేటివ్ స్పిరిట్ ని మంచిగా బూస్టప్ చేసి ఇంతకన్నా మించిన మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అని, ఇద్దామని, సపోర్ట్ చేద్దామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.